మహాకుంభమేళాకు భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలను ఆచరిస్తున్నారు. ప్రయాగ్రాజ్ వెళ్లే దారులన్నీ రైళ్లు, బస్సులు, కార్లతో నిండిపోయాయి. ఈ నెల 26న ముగియనుండడంతో కుంభమేళాలను పెంచాలని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు. ప్రయాగ్రాజ్ వెళ్లే దారులన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా కావడంతో దేశ విదేశాల నుంచి త్రివేణి సంగమానికి క్యూ కట్టారు. విమానాలు, రైళ్లు, బస్సులు, ట్రావెల్స్ బస్సులు, సొంత ప్రైవేట్ వాహనాల్లో ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. త్రివేణి సంగమంలో ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తున్నారు. తెల్లవారుజామున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. జనవరి 13న మహాకుంభమేళా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 55 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల జనాభా కూడా 50 కోట్ల కంటే తక్కువేనని యూపీ సర్కార్ తెలిపింది. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్థానంలో మౌని అమావాస్య సందర్భంగా భక్తులు దాదాపు 6 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఆ తర్వాత ఈ నెల 14న ఒక్కరోజే 92 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. మహాకుంభమేళా చివరి దశకు వచ్చేసింది. మరో 11 రోజుల్లో ముగియనుంది. అయినప్పటికీ భక్తుల తాకిడి మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ప్రయాగ్రాజ్ చుట్టుపక్కల రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. రైళ్లు కిటకిటలాడుతున్నాయి. రద్దీ కారణంగా ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్ మూసివేయాల్సిన పరిస్థితి ఎదురైంది. యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. గతంలో కుంభమేళాను 75 రోజులు నిర్వహించారని, గడువు మరింత పొడిగించాలని కోరారు. చాలా మంది వృద్ధులు మహాకుంభమేళాకు రావాలని అనుకుంటున్నా రాలేకపోతున్నారని తెలిపారు. ఈ నెల 26 వరకు కుంభమేళా కొనసాగనుంది.